రిషి చెప్పిన గుండె పగిలే నిజంతో దేవా మిథునను ఒకటి చేసిన హరివర్ధన్. ఇంతకు ఏం జరిగింది? అసలు రిషి చెప్పిన గుండె పగిలే నిజమేంటి? దేవా మిథునను హరివర్ధన్ ఒకటి చేయడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే బేబమ్మ రావడంతో అందరూ కూడా ఒక రకంగా కంగారు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే దేవా మిథునను వదిలేశాడని, దేవాకు రెండో పెళ్లి చేస్తున్నామన్న విషయం బేబమ్మకు చెప్పలేదు కదా. కానీ ప్రమోదిని మాత్రం బేబమ్మకు ఫోన్ చేసి చెప్తుంది, అమ్మమ్మ ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది అని చెప్పనేసరికి, ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ అవునమ్మమ్మ, దేవా మిథునను పంపించేశాడు. ఇప్పుడు దేవాకు ఆ భానునిచ్చి పెళ్లి చేస్తున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. దేవా మాత్రం మిథునను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఎలా ఈ పెళ్లి నుంచి తప్పించుకోవాలో తెలియడం లేదు అని చెప్పనేసరికి, నేను వస్తాను అంటూ బయలుదేరి వస్తుంది బేబమ్మ. అయితే బేబమ్మ వచ్చినా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దేవా వీళ్ళంతా కూడా ఏం మాట్లాడరు. ఇంకా దేవా దగ్గరికి వచ్చి, ఏంట్రా నువ్వు మిథునను పంపించేసావా అని చెప్పనేసరికి ఏం మాట్లాడు. దేవా చెంప పగలగొట్టేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. వాడేదో చేస్తున్నాడు. ఆయన భార్యాభర్తల మధ్య గొడవలు రావా? పుట్టింటికి వెళ్ళరా? మరి వెళ్ళిన తర్వాత ఇలా విడిపోతే పెళ్ళిళ్ళు చేసేయడమేనా? అసలు ఏం మాట్లాడుతున్నావు సత్యమూర్తి అని చెప్పనేసరికి, ఏం చేయమంటావమ్మా, మాటిచ్చాడు. వాళ్ళేమో ప్రాణాలు తీసుకుంటామంటున్నారు. చెయ్యక తప్పదు అనగాని ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అంటూ మాట్లాడేసరికి, ఈవిడేమో ఇక్కడ పెళ్ళి ఎలా జరుగుతుంది అంటుంది. ఆవిడేమో మంగళసూత్రాలే తీయలేదు అని సూర్యకాంతం అనుకుంటుంది. ఇంకా దేవా మిథునను ఇటు దేవాని వీళ్ళని పెళ్లిపేటల మీద కూర్చోపెడతారు, అటు వాళ్ళని పెళ్లిపేటల మీద కూర్చోపెడతారు. పంతులు గారు వీళ్ళిద్దరి చేత వినాయకుడి పూజలు చేయించిన తర్వాత బట్టలు మార్చుకు రమ్మని చెప్తారు. అటు దేవా మిథునకు ఇస్తారు, ఇటు రిషికి భానుకి ఇస్తారు, ఎవరికి వాళ్ళు బట్టలు మార్చుకోమని. కానీ దేవా రూము మిథున రూము పక్క పక్కనే కదా. సో వాళ్ళిద్దరూ కూడా వచ్చేసరికి ఎదురుపడేసరికి మిథున దేవా ఒకరినొకరు చూసుకునేసరికి పదక్క బట్టలు మార్చుకుంది గాని అని అలంకృత లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. ఇంకా దేవా గదిలోకి వెళ్ళిన తర్వాత ఎంతగానో బాధపడుతూ ఉండేసరికి ఇంకప్పుడే బేబమ్మ కాస్త పక్కకు తీసుకొచ్చి, నీకు అసలు బొద్దుందేంట్రా? మిథునన్ రా ఎందుకు వదిలేసుకున్నావు? మిథున ఎన్నో జన్మల పుణ్యఫలం రా తను నీకు. అలాంటి భార్య దొరకడం అంటే పెట్టి పుట్టాలి. అలాంటిది నువ్వు మిథునను వదిలేసుకోవడం ఏంట్రా అని చెప్పాను. కానీ ఏం చేయమంటావు నానమ్మ, మిథునను వదులుకున్నాను. సరే, అప్పుడు మిథున విలువ నాకు తెలియలేదు, ఇప్పుడు మిథున విలువ నాకు తెలిసింది. మిథున నాకు కావాలనిపిస్తుంది. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. మిథునను నేను ఎలా సొంతం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. అందుకే మిథున కావాలి అని అనిపిస్తుంది అని చెప్పనేసరికి, నీకిప్పుడు కావాలి అనిపిస్తే మాత్రం మిథున ఇప్పుడు నీకు ఎలా దక్కుతుందిరా అని చెప్పాను. కానీ ఏం చేయమంటావు చెప్పు, నాకు మిథున ఎలా అయినా అనిపిస్తుంది అనేసరికి, సరే ఒక పని చేయాలి అని చెప్పాను. కానీ ఏంటి? ఏం చేయడానికైనా సిద్ధమే అని చెప్పాను. కానీ అయితే మిథునకు నువ్వు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులైనా తోడుగా ఉంటావని మిథునకు తెలియాలి. తెలిస్తేనే మిథున మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది అనగాని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏముంది అని చెప్పను. కానీ మిథున నమ్ముతుంది కదా శివపార్వతుల సన్నిధిలో మీ ఇద్దరి పెళ్ళి జరిగిందని. అదే శివపార్వతులు మీ ఇద్దరి పెళ్ళినే కాదు, మీ ఇద్దరిని మళ్ళీ ఒకటి చేస్తారు. ఆ నమ్మకం నాకుంది అని చెప్పనేసరికి ఇంకా వెళ్ళిపోతాడు దేవా. వెళ్ళిపోయేసరికి పెళ్లి కొడుకును తీసుకురండి అంటూ దేవా పంతులు గారు చెప్పడంతో దేవా వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చుంటాడు. ఇంకా పక్కనే వచ్చి భాను కూర్చుంటుంది. భాను కూడా కూర్చునేసరికి ఇంకా పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ మంగళసూత్రానికి పూజ చేస్తారు, అక్కడ వాళ్ళిద్దరూ కూడా పూజ చేస్తూ ఉంటారు. పూజ చేస్తూ ఉండేసరికి మిథున
తండ్రి చెప్పిన మాటల్ని జ్ఞాపకం తెచ్చుకుంటుంది. ఎందుకంటే మిథున బట్టలు మార్చుకురమ్మని ఎప్పుడైతే చెప్పారో అప్పుడే తన మనసులో ఒక నిర్ణయం తీసుకుని దేవా దగ్గరికి వెళ్ళిపోదామనుకుంటుంది. అదే సమయంలో అక్కడికి హరివర్ధన్ వచ్చి, నువ్వు గనక నీ కుటుంబం గురించి ఆలోచించకుండా నీ సుఖ సంతోషం గురించి ఆలోచించుకుని నీ మైండ్లో తిరుగుతున్న ఆలోచనల్లో దేవాను కలుసుకోవాలి, దేవా దగ్గరికి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన నీకు గనక వస్తే నువ్వు వెళ్తే మాత్రం నా ప్రాణాలు తీసుకుంటాను, పెళ్లి పందిట్లోని షూట్ చేసుకుని నా ప్రాణాలు వదులుకుంటాను అంటూ హరివర్ధన్ కాస్త షాక్ ఇస్తాడు. ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతుంది. నాన్న వద్దు నాన్న అని చెప్పనేసరికి, నేను నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను, అలా నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా నువ్వు నేను చెప్పినట్టు విని తీరాల్సిందే, లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. నా బాధను అర్థం చేసుకో మిథున, నేను నీ గురించే మాట్లాడుతున్నాను. నువ్వు ఇప్పుడు సంతోషం గురించి చూస్తున్నావు, నీ ఫ్యూచర్కు బాగుంటుంది అన్న ఉద్దేశం నాకుంది. రిషి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు. నీ మెడలో తాలి ఉన్నా కానీ రిషి నీ మెడలో తాలి కట్టడానికి సిద్ధపడుతున్నాడు. అలాంటి వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు? అలాంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు, అర్థమవుతుందా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో మిథున సరేనన్నా అని చెప్పి ఇంకా మిథున కాస్త రెడీ అయిపోతుంది కదా. ఇక్కడ పెళ్లి కూతుర్ని తీసుకురండి అనగానే పెళ్లి కూతుర్ని కాస్త తీసుకుని పెళ్లి పందిట్లోకి వెళ్తారు. ఇంకా వెళ్ళి మిథున పక్కన కూర్చుని ఇంకా పూజ చేస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. ఇంకా రిషి మిథున వంక చూస్తాడు, ఏం మాట్లాడకపోయేసరికి ఈ పెళ్ళి ఎలా ఆపుతావమ్మమ్మ అని చెప్పాను, కానీ నేను ఆపక్కర్లేదు మనవరాలా, ఆ భగవంతుడే ఈ పెళ్ళి ఆపుతాడు. ఎందుకంటే వీళ్ళు పెళ్లి చేసుకున్నది ఆ భగవంతుని సన్నిధిలో, అలాంటిది వీళ్ళ పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది? శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. వీళ్ళ పెళ్ళి జరుగుతుందంటావా? అస్సలు జరగదు అని చెప్పి మాట్లాడేసరికి అస్సలు జరగదు అనుకుంటూ ఇంకా ఆవిడ ఉంటుంది కదా, శివుడు గురించి మాట్లాడుతుంది. ఆవిడ కూడా అంటుంది, ఎలా అమ్మా అని చెప్పాను, కానీ చూస్తూ ఉండు నీకే అర్థమవుతుంది అని చెప్పనేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాకుండానే ఇంకా దేవా మిథున ఇంకా అది ఇక్కడ భానును దేవా పూజ చేస్తూ ఉండేసరికి సడన్గా భాను ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని లేచి నిలబడిపోతుంది. ఏమైంది భాను, ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదు అని చెప్తున్నావేంటి అనగానే, అవును నాకు ఇష్టం లేదు, నేను బాగా ఆలోచించాను. ఇప్పుడు దేవాను నేను పెళ్లి చేసుకుంటే దేవాను నేను రెండో పెళ్లి చేసుకున్న దాన్ని అవుతాను కదా. ఇప్పుడు మిథున మెడలో తాలి ఉంది, అయినా మిథున దేవా భార్య. ఒకవేళ మిథున ఏమన్నా పోలీస్ కంప్లైంట్ ఇస్తే నాకు శిక్ష పడుతుంది. తన భార్యని మోసం చేసి నేను రెండో పెళ్లి చేసుకున్నానని నాకు శిక్ష వేస్తారు అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావే, అలాంటిదేమీ ఉండదే అని చెప్పనేసరికి, లేదమ్మా నేను బాగా ఆలోచించాను, నేను ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాను అనేసరికి, నువ్వేం ఆలోచించవే పిచ్చిదానా, ఇలాగ ఇప్పుడు కనుక దేవాన్ని వదులుకుంటే ఇంకా నువ్వెప్పటికీ దేవాన్ని సొంతం చేసుకోలేవు అనేసరికి, లేదు దేవా అంటే నాకు ఇష్టమే, కానీ నేను ఇప్పుడు దేవాన్ని పెళ్లి చేసుకోను అని చెప్పి మాట్లాడుతుంటుంది. ఇదేంటి ఏమైంది అనగానే, ఎందుకంటే అక్కడ బేబమ్మ మాట్లాడుతుంది, చూడు మనవరాలా, నువ్వు దేవాన్ని ఇష్టపడుతున్నావు, సరే దేవా నిన్ను ఇష్టపడాలి కదా, పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు సంతోషంగా ఉండాలి కదా, నీకు మాత్రం ఆ సంతోషం ఉండదే, ఎందుకంటే దేవాకు నువ్వంటే ఇష్టం లేదు. మరి నువ్వు ఇష్టం లేకుండా దేవాన్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన దేవా నీతో జీవితాంతం సంతోషంగా ఉంటాడనుకుంటున్నావా? ఎప్పటికీ వాడు ఉండడు. మరి అలాంటిది వాడిని పెళ్లి చేసుకుని నువ్వేమాత్రం సంతోషంగా ఉంటావే చెప్పు, ఏమాత్రం సంతోషంగా ఉంటావు అని చెప్పనేసరికి, అంటే ఇప్పుడు నేను దేవాన్ని పెళ్లి చేసుకోవద్దా అని చెప్పాను, కానీ అది నీ ఇష్టమే, దేవాన్ని పెళ్లి చేసుకుంటే చేసుకో, నిన్ను నేను వద్దు అన్నా, కానీ రేపన్నా రోజుని ఎప్పుడైనా సరే మిథున పెళ్లి చేసుకొని లేదా పెళ్ళి ఆగిపోయినా రేపన్నా రోజున మిథున నీ మీద కేసు పెట్టిందంటే నువ్వు జీవితాంతం జైల్లో కూర్చుంటావు, అది గుర్తుపెట్టుకో అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అదే మైండ్లో పెట్టుకుని
సరే పెళ్ళి వద్దని చెప్పి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భాను. అమ్మ భాను అమ్మ భాను అనుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా దేవ అలా కూర్చుని ఉండిపోతాడు. ఇంకిక్కడ రిషి ఏం చేస్తాడంటే, అమ్మ రిషి అబ్బాయి తాళి కట్టు అని చెప్పనేసరికి, మామయ్య తాళి కట్టేనా అని చెప్పనగానే, కట్టు రిషి, మిథున మెడలో తాళి కడతాను అని చెప్పావు కదా, కట్టు అని చెప్పాను. కానీ ఏ ధైర్యంతో చెప్తున్నారు మామయ్య మిథున మెడలో తాళి కట్టమని? మరి మిథున మెడలో తాళి ఉంది కదా మామయ్య, మరి ఆ తాళి మిథున తీయను అంటుంది. పోని మిథున మెడలో తాళి కట్టినవాడు ఎవడైనా నాకు చెప్పండి అని చెప్పనేసరికి, ఇంకా రిషి హరివర్ధన్ ఏం మాట్లాడకపోయేసరికి, నేను చెప్పనా మామయ్య, మిథున మెడలో తాళి కట్టింది ఎవరో? దేవాయే మిథున మెడలో తాళి కట్టాడు అంతే కదా అని చెప్పనేసరికి, అది అని చెప్పాను. కానీ ఆ విషయం నాకెలా తెలుసు అని అనుకుంటున్నారా? మిథున మెడలో తాళి కట్టింది దేవా అన్న విషయం నాకు ఎప్పుడో తెలిసే నేను ఇంతవరకు తీసుకొచ్చాను. ఎందుకంటే నేను వెళ్ళిపోతే మరొకరిని తీసుకొచ్చి మిథున మెడలో తాళి కట్టిస్తారని, మిథునకు పెళ్లి చేస్తారని నాకు తెలుసు మావయ్య. అందుకే నేను ఎక్కడికి వెళ్లకుండా కావాలనే నేను ఇక్కడ ఉండి మిథున మెడలో తాళి కట్టే పరిస్థితి వరకు తీసుకొచ్చాను. ఏంటి మావయ్య, దేవా మీ కల్లుడుగా సరిపోడా? ఎందుకు సరిపడు మామయ్య దేవా మీ కల్లుడుగాను? అసలు దేవా ఎవడో ఎలాంటి వాడో మీకేమైనా తెలుసా? దేవాకు ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో మీకు తెలుసా? ఈరోజు నేను మీ కళ్ళ ముందు కనిపిస్తున్నానని మీరు అనుకుంటున్నారా? ఒకప్పుడు ఈ ప్రాణం పోయేదే, దేవాయే కాపాడాడు. ఇప్పుడు దేవాని మీరు రౌడీ అంటున్నారే, ఆ రౌడీ స్థానంలో ఉండాల్సింది నేను. ఎందుకంటే నేను చేసిన తప్పుని దేవా తన మీద వేసుకుని తను జైలుకి వెళ్ళాడు కాబట్టి, తనకు జైలుకి వెళ్ళడం వల్లే తను ఈరోజు రౌడీగా మారాడు కాబట్టి, తప్పు చేసింది నేను మామయ్య. దేవా ఏ తప్పు చేయలేదు. నేను ఒక యాక్సిడెంట్ చేశాను. ఆ యాక్సిడెంట్లో ఒకరి ప్రాణాలు పోయాయి. అప్పుడు దేవా వాడు అదే సమయంలో నా పక్కన ఉన్నాడు. నా పక్కన ఉన్నవాడు ఎక్కడ నా లైఫ్ స్పాయిల్ అయిపోతుందేమోనని, వాడు నా ప్రాణ స్నేహితుడు. వాడు వెంటనే ఆ డ్రైవింగ్ సీట్లోంచి నన్ను తప్పించి వాడు కూర్చుని వాడు జైలుకి వెళ్ళాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని వాడు నా నెత్తి మీద చెయ్యించుకుని, వాడు నా చేత్తో వాడి నెత్తి మీద చెయ్యించుకుని ఒట్టు వేయించుకున్నాడు. నువ్వు గనక నిజం చెప్తే నా ప్రాణాలు తీసినట్టే అంటూ వాడు ఒట్టు వేయించుకోవడం వల్లే నేను నిజాన్ని బయట పెట్టలేను. రౌడీ అంటున్నారా? రౌడీ కాదు మావయ్య, వాడు ఎంతో గొప్పవాడు. వాడి కోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. ఎందుకంటే వాడు నా కోసం తన జీవితాన్ని సైతం వదులుకున్నాడు. వాడు గొప్ప మెరిట్ స్టూడెంట్. వాడు ఎప్పుడైతే అలా యాక్సిడెంట్ చేసి బయటికి వచ్చాడో వాడికి కాలేజీలో సీట్ లేదు. వాడిని భవిష్యత్తు లేకుండా చేశారు. కానీ మా అమ్మ వాళ్ళు ఎక్కడే ఉంటే నేను ఏ నిర్ణయం తీసుకుంటానోనన్న భయంతో నన్ను అమెరికా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడి రుణం తీర్చుకునే అవకాశం రాలేదు. నేను ఇండియా వచ్చిన తర్వాత పెళ్లి చూపులు చూసిన తర్వాత వాడి భార్య మిథున అన్న విషయం నేను తెలుసుకున్నాను. మిథున దేవాలను నేనే కలపాలి, వాళ్ళిద్దరినీ కలపవలసిన బాధ్యత నా మీద ఉంది అన్న ఉద్దేశంతోనే ఇన్ని రోజులు మిథునకు తోడుగా ఉన్నాను. నేను ఎప్పుడూ మిథునతో మిస్బిహేవ్ చేయలేదు. ఎందుకంటే తను నా స్నేహితుడి భార్య. నా స్నేహితుడి భార్యతో నేనెందుకు మిస్బిహేవ్ చేస్తాను? అలా చెయ్యలేను కాబట్టే చెయ్యలేదు. ఇప్పటికీ కూడా మిథున పక్కన కూర్చోవడంతో నాకు ఎంతో బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే నా స్నేహితుడి భార్య పక్కన కూర్చున్నానని. కానీ దేవా మిథునను ఒకటి చేయడం కోసమే నేను ఇలా కూర్చున్నాను. అర్థమవుతుందా? మిథున మెడలో తాళిని తీయను అని చెప్పిన తర్వాత కూడా ఏ మగాడు మామయ్య తాళి ఉన్నా పర్వాలేదు పెళ్లి చేసుకుంటాను అని చెప్పేవాడు? ఎందుకు చెప్పానో తెలుసా నేను? ఎందుకంటే అది దేవా కట్టిన తాళి కాబట్టి. దేవా కట్టిన తాళిని తీసే హక్కు అధికారం ఎవరికీ లేదు. ఎందుకంటే దేవాయే తన భర్త అని మిథున అనుకుంటుంది. దేవానే మిథున ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. మీ దేవా ఇంట్లో ఉన్నాడు అని మీరంతా అంటున్నారు కదా. ఏ రోజైతే మిథున దేవాని ఇంటికి తీసుకొచ్చిందో ఆ రోజే నేను చూశాను. కానీ నేను ఏ విషయం ఎక్కడా చెప్పలేదు. ఇంట్లోనే దేవా ఉన్నాడు,
ఇంట్లోనే దేవాకు మిథున సేవలు చేసింది. తను ఫుడ్ అంతా తీసుకెళ్ళింది కూడా దేవా కోసం అన్న విషయాలన్నీ కూడా నాకు తెలుసు మావయ్య. ఏ టు జెడ్ అన్ని విషయాలు తెలుసు నాకు. అన్నీ తెలిసే నేను సైలెంట్గా ఊరుకున్నాను. దేవా మిథునలో పోస్టర్ వేయించారని, అది నేను చూస్తే ఎక్కడ పెళ్ళి క్యాన్సిల్ చేసేస్తానేమోనన్న భయంతోనే మీరు నన్ను బయటికి వెళ్ళొద్దన్నారు. మనసులోనే నవ్వుకున్నాను. ఆ పోస్టర్ల సంగతి నాకు తెలుసులే మావయ్య అనుకున్నాను. ఈరోజు మిథున పక్కన కూర్చునేంత వరకు కూడా నేను దేవా మిథునలను కలపాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇప్పటి వరకు ఉన్నాను. దేవా చాలా గొప్పవాడు మావయ్య. అలాంటి గొప్పవాడు మీ కల్లుడుగా దొరికినందుకు మీరు చాలా సంతోషపడాలి. ఎవరు మావయ్య? ఒకడు చేసిన తప్పుని, ఒకడు చేసిన హత్యని మరొకడు ఒంటి మీద వేసుకుని తన జీవితాన్ని స్పాయిల్ చేసుకుని మరీ జైలుకి వెళ్తాడు. నా కోసం దేవా జైలుకి వెళ్ళాడు. అలాంటి స్నేహితుడిని నేను వదులుకోవాలా? అలాంటి స్నేహితుడికి నేను అన్యాయం చేయాలా? అలాంటి స్నేహితుడికి నేను ప్రతి క్షణం బాధ పెట్టాలా? వాడి భార్యను వాడికి అప్పగిస్తే వాడు ఎంతగానో సంతోషపడతాడు. నేను అదే కోరుకుంటాను. మీరు ఒప్పుకోండి మావయ్య. మీరు ఒప్పుకోవడం వరకే దేవా మిథునల జీవితం సంతోషంగా ఉంది. దేవా మిథున సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ పెళ్ళికి ఒప్పుకోవాలి అని చెప్పనేసరికి ఈలోపు సత్యమూర్తి మాస్టారు, దేవా అందరూ కూడా వస్తారు. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇంకా కూర్చోబెట్టేసరికి, ఇప్పుడు చెప్పండి మావయ్య, దేవా మిథున భార్యాభర్తలుగా ఉండడం మీకు ఇష్టమా కాదా? నేను దేవాని మిథునను ఒకటి చేయడం కోసమే ఇన్ని రోజులు ఉన్నాను. అందుకే ఆ రోజు ఎంగేజ్మెంట్ అయినా సరే సత్యమూర్తి అంకుల్ వాళ్ళ చేతుల మీదగానే జరగాలి అనుకున్నాను. నా స్థానంలో దేవా ఉండాలి అనుకున్నాను. కానీ దేవాకు బదులు నేను ఉన్నాను అని నన్ను నేను సముదాయించుకున్నాను అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా హరివర్ధన్ కుప్పకూలిపోతాడు. కుప్పకూలిపోయేసరికి నాన్న అని చెప్పనేసరికి, లేదమ్మా, నేనే తప్పు చేశాను. నేనే చాలా పెద్ద తప్పు చేశాను. ఎంత పెద్ద పొరపాటు చేశానో ఇప్పుడు అర్థమైంది. పైన చూసి తన మనసులో ఎంత మంచి గుణం ఉందో అనేది తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే దేవాని ఒక రౌడీలా చూడడం అలవాటైపోయిన నాకు తను ఎంత మంచితనం చూపించినా అది మంచితనంలా అస్సలు అనిపించదు. అది ఒప్పుకోండి మావయ్య. దేవా మిథునలను ఒకటి చేయండి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని వాళ్ళని విడదీయకండి. దేవాకు మిథునంటే ప్రాణం, మిథునకు దేవా అంటే ప్రాణం. వాళ్ళని విడదీయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు మావయ్య. ఎందుకంటే ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉన్నారు కాబట్టి వాళ్ళని విడదీయొద్దు మావయ్య, ప్లీజ్ మావయ్య అని చెప్పనేసరికి, అది కాదు రిషి అని చెప్పాను. కానీ మీరు ఇంకేం చెప్పినా నేను వినే తలుచుకోలేదు మావయ్య. ఎందుకంటే మీరు నా మాట వింటారని, నా గురించి ఆలోచిస్తారని అనుకున్నాను. నేను మిథున గురించి ఆలోచించినట్టే మీరు దేవా గురించి ఆలోచించండి. దేవా మిథునలను ఒకటి చెయ్యండి. అప్పుడే మిథున దేవా సంతోషంగా ఉంటారు. వాళ్ళ జీవితాన్ని ఇబ్బంది పెట్టకండి మావయ్య అని చెప్పనేసరికి ఇంకా హరివర్ధన్ కాస్త, ఏంటి మావయ్య ఒప్పుకుంటున్నారా అంటూ త్రిపుర అనేసరికి, అక్క, నువ్వు నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నావు. నీ తమ్ముడు ఎంతటి దుర్మార్గుడో నీకేమైనా తెలుసా? నేను చెప్పనా? మిథున అప్పుడు కనిపించకుండా పోవడానికి కారణం ఎవరో చెప్పనా? నీ తమ్ముడు. మిథునకు పుట్టినరోజు పూట బుల్లెట్ దిగడానికి కారణం ఎవరో చెప్పనా? నీ తమ్ముడు. దానికి ప్రతిఫలంగా మామయ్య దేవాని మిథున నుంచి శాశ్వతంగా దూరం అయిపోమని చెప్పారు. నిజానికి ఆ బుల్లెట్ తగిలింది ఆదిత్య వల్లే మావయ్య. దేవాని ప్రాణాలు తీయాలని ఒక మనిషిని పురమాయిస్తే ఆ మనిషి కాస్త మిథునను షూట్ చేశాడు. అది కూడా అనుకూలంగా మార్చుకుని మిథున దేవాలని ఇద్దరిని శాశ్వతంగా మీరు దూరం చేశారు. అయినా సరే మిథున దేవాతోనే ఉందని చెప్పి దేవా మిథునను శాశ్వతంగా విడదీయడానికి ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు చేశాడు ఆదిత్య. అయినా సరే దేవా మిథున ఎప్పుడూ విడిపోలేదు. వాళ్ళకి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. అర్థం చేసుకోండి మావయ్య. దేవా మిథునను ఎట్టి పరిస్థితుల్లో వదిలేకండి.
వాళ్ళు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి మామయ్య అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు రిషి, నువ్వు మీ దేవాను అని చెప్పాను కానీ నాకు ముందే తెలుసు అన్నయ్య. దేవా మిథున భర్త అని తెలుసు, ఇక్కడ జరగబోయేది దేవాకి మిథునకు పెళ్ళని కూడా తెలుసు. నా కొడుకు నాకు అన్నీ చెప్పాడు. ఎందుకంటే నా కొడుకు ఈరోజు మా కళ్ళ ముందు ఉండడానికి కారణం దేవా. అలాంటి దేవా విషయంలో మేము కృతజ్ఞత తీర్చుకోవడానికి ఏ అవకాశం వచ్చినా అస్సలు వదులుకోము. ఎందుకంటే దేవా అంత మంచివాడు, అంత మంచి మనిషి కూడా. నాకు దేవా అంటే చాలా ఇష్టం. నా కొడుకులాగా దేవా కూడా మాకు చాలా, మా కొడుకు లాంటి వాడే. రిషి నాకు అన్నీ ఫోన్ చేసి చెప్పాడు. అన్నీ చెప్పినా ఏ విషయం ఎక్కడ బయట పెట్టొద్దమ్మా అని చెప్పాడు. అందుకే రిషి చెప్పినట్టుగానే మేము ఏ విషయం ఎక్కడా బయట పెట్టే ప్రసక్తి చేయలేదు. నా కొడుకుకు పెళ్ళి జరుగుతుందన్నట్టుగానే నేను సైలెంట్గానే ఉన్నాను అని చెప్పి ఇంకా అంతా నాకు చెప్పే జరిగిందన్నయ్య. ప్రతి ఒక్కటి నా కొడుకు నాకు చెప్పాడు అంటూ ఇంకా రిషి తల్లి చెప్పేసేసరికి ఇంకా హరివర్ధన్ అయితే, ఒప్పుకోండి మా జడ్జి గారు, ఇంకా వాళ్ళిద్దరినీ విడదీయడం మన వల్ల కాదు. వాళ్ళిద్దరినీ విడదీస్తే ఆ పరమశివుడే మూడో కన్ను తెరిచేటట్టు ఉన్నాడు. ఒకరి కోసం ఒకరు బ్రతికే వాళ్ళని ఎవరు దూరం చేస్తారు? అలా దూరం చేస్తే మాత్రం దేవా ఊరుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో దేవా ఊరుకోడు. దేవా గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా ఇంకా దేవా మిథునులు అయితే అలా సైలెంట్గా కూర్చునేసరికి రిషి కాస్త దేవాన్ని తీసుకెళ్ళి మిథున పక్కన కూర్చోబెడతాడు. మీ ఇద్దరి పెళ్ళి మేము చూడలేదురా, మీ ఇద్దరి పెళ్ళి మేము చూడాలని అనుకుంటున్నాము. అందుకే నువ్వు మిథున పక్కన కూర్చొని మిథున మెడలో తాళి కట్టు. ఎప్పటికీ సంతోషంగా ఉండండి. మీ ఇద్దరిని ఎవరు వేరు చేస్తారా? నేను నీ ప్రాణ స్నేహితుడుండ్రా. నీ మనసులో మాటేంటో నాకు తెలీదా? నీ మనసేంటో తెలిసిన నాకు నీ మనసులో ఎవరున్నారో, నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావో నాకు తెలియదనుకుంటున్నావా అంటూ ఇంకా రిషిని దేవాని కాస్త రిషి అడిగేసరికి ఇంకా దేవా ఏం మాట్లాడాలో అర్థం కాకపోయేసరికి రాదేవా అని చెప్పి హరివర్ధన్ పిలుస్తాడు. పిలిచేసరికి హరివర్ధనే తీసుకొచ్చి మిథున పక్కన పీటల మీద కూర్చోబెడతాడు. ఒక్కసారిగా త్రిపుర రాహుల్ ఇద్దరూ షాక్ అవుతారు. నాన్న మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా అనగానే, అన్నీ నాకు తెలుస్తున్నాయిరా. ఇన్ని రోజులు నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. అందుకే నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు నాన్న అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడకు. దేవా మిథులను ఒకటి చేయడం తప్ప మనకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే దేవా మిథునను కోరుకుంటుంది, మిథున దేవాన్ని కోరుకుంటుంది. ఇద్దరు ఒకరిని మిడిచి ఒకరు ఉండలేని ప్రసక్తి ఉన్నప్పుడు ఎందుకు అలాగా మిథున దేవాలని వేరు చేయాలని చూడడం, అది నాకే తప్పనిపిస్తుంది. మిథున దేవాలని వేరు చేసి చూస్తే ఎంత పాపం చుట్టుకుంటుందో నాకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే దేవా మిథునను నేను వేరు చేయదలుచుకోలేదు. దేవా వెళ్ళు మిథున పక్కన కూర్చుని తాళి కట్టు అనేసరికి ఇంకా మిథున పక్కన కూర్చుని తాళి కడతాడు. ఇంకా అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు. మొత్తానికైతే అనుకున్నది సాధించావు కదరా అని చెప్పాను కానీ వాడు నా ప్రాణ స్నేహితుడమ్మా. వాడి ముఖంలో సంతోషం చూడడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని చెప్పి ఇంకా రిషి కాస్త అందరి ముందు దేవా మిథునుల పెళ్ళి అయితే చేస్తాడు. చేసేసరికి అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. ఇంకా రిషి అయితే రేపు ఉదయాన్నే నేను బయలుదేరుతాను అని చెప్పనేసరికి, ఎక్కడికి వెళ్తావు అని చెప్పాను కానీ మీరు కూడా నాతో పాటు రావాలి, మీ ఇద్దరికి కూడా నేను మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాను అంటూ ఇంకా రిషి చెప్తాడు. అది కాదు అని చెప్పాను కానీ ఇంకేం వద్దు మామయ్య, పెళ్ళైన వెంటనే మిథునని ఎలా తీసుకువెళ్ళాలనుకుంటున్నానో ఇప్పుడు పెళ్ళైన వెంటనే దేవాని మిథునని కూడా తీసుకుని నేను వెళ్ళిపోతాను అంటూ రిషి అయితే చెప్తాడు. రిషి చెప్పిన గుండె పగిలే నిజంతో హరివర్ధన్ మనసు కూడా మారి దేవాకు ఎంత గొప్ప మనసుందో అని అనుకుంటాడు. ఎవ్వరూ చెయ్యని త్యాగం దేవా చేశాడు అని ఎంతగానో సంతోషపడతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.